శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న వివరం కూడా తెలుసుకోండి. మీది తులారాశి. తులారాశికి అధిపతి శుభగ్రహ శుక్రుడు. ప్రస్తుతం ఆ శుక్రుడు డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 11:57 మీ రాశి నుంచి 4వ రాశిలోకి ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తాడు. 4వ రాశి మీది తులారాశి కదా. తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశిలోకి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి శుక్రుడు ఎక్కువ కాలం ఉండడు. చాలా వరకు తన ప్రోగ్రామ్స్ అన్ని కట్ చేసుకొని ఈ డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:40 వరకు ఉండి అక్కడి నుంచి శని సంచారం చేసేటువంటి కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు ముచ్చరించుకుంటున్నాం? తులారాశి జాతకులకి, తులా లగ్నంలో జన్మించిన జాతకులకి శని రాజయోగ కారకుడు. శని రాజయోగ కారకుడు. కొన్ని సందర్భాల్లో రాజయోగం ఇవ్వడు అకార్డింగ్ ద ప్లానటరీ పొజిషన్స్. ఇప్పుడు ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మీకు రాజయోగాన్ని ఇచ్చేటువంటి శని ఇద్దరు కూడా తోడు దొంగలు లాంటి వాడు, మంచి మిత్రుడు. ఇటీవలనే 139 రోజులు ఆయన వక్రం సంచారం ముగించుకొని స్థిమితంగా వచ్చాడు. నవంబర్ 15వ తేదీ వచ్చి కూర్చోన్నాడు. ఇప్పుడు ఆయన హడావిడిగా గబగబా ముగించుకొని డిసెంబర్ 28తో ఆయన ముగించుకొని డిసెంబర్ 28 రాత్రికి ఆ కుంభరాశిలోకి వెళ్ళేసి ఆ తర్వాత కొద్ది రోజుల్లో శనిని టచ్ చేయబోతున్నాడు. ఎవరు? శుక్రుడు. చేస్తే ఏమి ఇస్తాడు? ఏం జరగబోతుంది? ఏదన్నా అనుకూలమా, ప్రతికూలమా? అనుకూలం అనుకోండి. కనుక అనుకూలం ఎప్పుడు ఉంటుంది? జనవరిలో ఉంటుందా, ఫిబ్రవరిలో ఉంటుందా? ఆయన వక్రం ముగించుకుని వచ్చాడు కనుక వక్రం ముగించుకుంటే ఎవరు ఎలాంటి వారు ఏమిటని ఆయనకంతా అవగాహన వచ్చేసి ఉంటుంది. ఆయన కర్మప్రభువు. అలాంటి కర్మప్రభువుతో ఒకసారి కలిసినప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారు పోతే ఎట్లా ఉంటారు? ఏదో కాసేపు మాట్లాడుకున్నట్టుగా ఒకరి తలలో ఒకరు చూస్తున్నట్టుగా మనకు ఫోటోలు ఉంటాయి. ఆ లోపల ఏమేమి మాట్లాడేది మనకు వినపడవు, మనకు కనపడవు. వారు ఏదో మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడుకుంటారు, ఇంకా వేరే విషయాలు మాట్లాడుకుంటారు, మనకు తెలియదు. కనుక వీళ్ళిద్దరి యొక్క అంతర్గత సమాలోచనము, అంతర్గత సమావేశము ఏదో తేబోతుంది. అది మీకు అనుకూలంగానే కొంత భాగం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కొంత భాగం మాత్రమే ఉంటుంది. కానీ ఆ కొంత భాగం కూడా అనుకూలంగా ఉండాలంటే ఈ రాశి ఫలితాలు చెప్పేసాను మధ్యలో కొన్ని జాగ్రత్తలు చెబుతుంటా. ఆ జాగ్రత్త అదేంట్లే అని వదిలేయకూడదు. ఆ జాగ్రత్తలు వదిలేస్తే మనకు వచ్చేటువంటి ఆ కొద్ది గొప్ప మంచి కూడా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది అసలు విషయం. అర్థమైంది కదా. ఇక మొదటి పాయింట్ కొలుద్దాం. డిసెంబర్ 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉండే సమయం అంతా కూడా కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎదుటివారిని దూషించడం కానీ, లేక ఎదుటివారి మీద ఆవేశంతో దూకటం కానీ, పరుష పదజాలంతో మాట్లాడటం కానీ, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఏదన్నా కంటి సంబంధంగా చిన్నపాటి లోపం ఏదైనా ఉంటే తక్షణమే వైద్యునికి కూడా చూపించుకోండి. అదేం చేస్తుందిలే అని కన్నంత నలపొద్దు. కంటికి సంబంధించినటువంటిది ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులు సంప్రదించాలి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కనుక ఈ కన్ను చాలా ముఖ్యమైనది. అదే టైంలోనే కుటుంబ వ్యక్తులపైన రుసరుసలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో శ్రీమతి కావచ్చు, శ్రీవారి కావచ్చు, సంతానం కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా సరే కుటుంబ వ్యక్తులు అంటే సరేలే ఏదో అరిచాడు అని సరిపెట్టుకుంటారు. బయట వ్యక్తులు సరిపెట్టుకుంటారా? సరిపెట్టుకోరు. ఏమయ్యా మాట్లాడుతున్నావు అని వారు ఎదురు తిరిగారనుకోండి,
మీకు సపోర్ట్ చేసేవారు ఉండరు. అది అంతకుముందు గతంలో నేను ఎగిరినప్పుడు నాకు అందరూ సపోర్ట్ చేశారు కదా అనేటువంటి కొన్నంత ధైర్యంతో ఇప్పుడు మీరు ఎగిరనుకోండి, మీకు సపోర్ట్ చేయకపోగా మిమ్మల్ని తప్పుపడతారు. ఏ రోజైతే సపోర్ట్ చేశారో అదే గొంతులు ఈరోజు మిమ్మల్ని తప్పుపడతారు. కనుక 1-2 తారీఖుల్లో టేక్ కేర్. ఇదే జాగ్రత్త, ఇదే జాగ్రత్త. ఒకవేళ ఆవేశం వచ్చిందనుకోండి, కంట్రోల్ కండి. కుటుంబం కావచ్చు, పక్కవారు కావచ్చు, వీధుల వారు కావచ్చు, తోటి ప్రయాణికులు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు, ఎవరితోనైనా. కనుక ఆవేశం పనికిరాదు, దూషణలు అంతకంటే పనికిరాదు. నెక్స్ట్ రెండవ పాయింట్, 2వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 11:21 వరకు ఇది ఏదో సరదాగానే గడిచిపోతుంటుంది. మిత్రులతో కావచ్చు, రక్త సంబంధికులతో కావచ్చు, ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనం కావచ్చు, ఏదైనా సరే ఈ పాయింట్ గురించి మనం ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం, సాదా సీదాగానే జరిగిపోతుంది. ఏదో పెద్దగా గొప్పగా విశేషంగా లబ్ధి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇంకా 4 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో టీలకి, కాఫీలకి, హోటల్కి, వాటికి వీటికి ఖర్చు పెట్టేటువంటి అవకాశమే ఉంటుంది తప్ప లబ్ధి అంటూ ఉండదు. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది కొంచెం ఆలోచన చేయాలి. అదేంటంటే 4వ తేదీ రాత్రి 11:21 ప్రారంభమై 9వ తేదీ ఉదయం 9:15 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీరు చేసే ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాలు, వాహనము, అద్దె ఇల్లు, సొంత ఇల్లు, ఆరోగ్యము, సంతానము, ఈ మొత్తం టోటల్గా ఈ అంశాలపైన దృష్టి ఉంచాలి మీరు. నేను ఎందుకు ఉంచానండి, దృష్టి ఉంచుతానండి అంటారు, అనుకోవచ్చు. కానీ ఆ సమయానికి ఆ దృష్టి మరలుతుంది. ఎప్పుడైతే దృష్టి మరలుతుందో అప్పుడే జరగరానటువంటిది ఏదైనా చిన్న నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అదే జాగ్రత్త. అంటే దృష్టి అంటే పొద్దు సమానం దృష్టి పెడతామా అనుకోవచ్చు. చిన్న పిల్లలు ఉంటారు, వాడిని ఎత్తుకొని తిరుగుతుంటాం. ఈ లోపల ఆ బజార్లో వదిలి నానా నీటి తిరిగే లోపల ఏదో కారు రావటం, బస్సు రావటం, ట్రాఫిక్ ఉంటే చిన్నవి జరగరాని జరిగితే మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు అవి ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. అలాగే మిత్రులతో కలిసి లేక కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా జల క్రీడలకు వాటికో వీటికో వెళ్ళటం కానీ వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడేం సముద్ర స్నానాలు అంటే లేవు, కానీ ఏదో తమాషగా అట్లా వెళ్ళొద్దాం అని వెళ్ళేవారు ఉంటారు. కొంతమంది కొండలు ఎక్కుతుంటారు, మెట్లు ఎక్కుతుంటారు, పైన 3 అంతస్తుకి ఒకసారి కిందకి చూస్తుంటారు. అక్కడ కరెంటు వైర్లు అవి ఉంటుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అద్దె ఇల్లు, సొంత ఇల్లు, ఒక్కోసారి సొంత ఇంటి కోసం ప్రయత్నం చేసి అడ్వాన్స్ ఎంతో ఇస్తుంటే ఆ అడ్వాన్స్ తీసుకున్న వ్యక్తి ఎక్కడ పోతాడో కూడా తెలియదు. ఒకవేళ తీసుకొని ఏదైనా ఇచ్చినా ఆ డాక్యుమెంట్స్ కూడా దొంగ డాక్యుమెంట్లు ఉండొచ్చు, అసలు అక్కడ ఆ స్థలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక వాహన విషయంలో కూడా మరమ్మతులు కొంచెం డబ్బు ఖర్చు అయ్యేట అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యంలో ఏదో చిన్న వెలితి కనపడుతుంది. ఆ వెలితి డిసెంబర్ 2వ తేదీ నుంచి కొంచెం అట్లా పెరుగుతుంటుంది. అది క్రమేణంగా జనవరి నెల 15-18 తారీఖుల దాకా అంతర్గతంగా ఉంటుంది. బీపీ ఉంటుంది, మనకు తెలియకుండానే ఉంటుంది లోపల. నాకే ఉంది, చాలా కాలం తెలియదు, నాకు హై బీపీ. అలా కొంతమంది షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఏవో ఇలాంటి చిన్న ఉన్నాయనుకోండి, తెలిసేది లేక తినేస్తారు. నాకేం లేదండి, షుగర్ లేదంటారు. పుల్లారెడ్డి స్వీట్స్ ఎవరు తెస్తే దట్టించి పడేస్తారు, ఆ తర్వాత అడ్డం పడతారు. కనుక ఒక్కసారి బాడీ చెకప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. హడావుడిగా 10వ తారీఖు చేయించాల్సిన కర్లా 10 తర్వాత ఎప్పుడైనా సరే ఒకసారి బాడీ చెకప్ చేసి బ్లడ్ టెస్ట్ చేయించి ఇవి చేయించి ఏదైనా కొంతవరకు మీరు వైద్యుల యొక్క పర్యవేక్షణలోకి వెళ్ళవలసినటువంటి అవసరం రాకుండా చూసుకోవాలి. పాయింట్ని వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్.
వైద్యుల యొక్క పర్యవేక్షణలోకి రాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏమిటి? కనుక ఐసీలో పెట్టకుండా ఇలాంటి వాటికి వెళ్తుంటాయి కొంతమంది. కనుక కొంచెం జాగ్రత్తగా. ఇకపోతే సంతాన విషయాల మీద కూడా శ్రద్ధ వహించాలి. వారి యొక్క వివాహ విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. నెక్స్ట్ 4వ పాయింట్, 9వ తేదీ ఉదయం 9:15 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఎవరన్నా బరే వెధవా అన్నా కూడా ఏమిటంటే అటు తిడతారండి సరదాగా అని కూడా అనొచ్చు. అదే 1 తారీఖులో అనుకోండి తిరిగి మళ్ళీ తిడతారు. అంటే ఒక విధంగా గ్రహ సంచార స్థితిగతుల వలన కొంత అనుకూలతుండే అని అందరినీ తిట్టకండి సుమా. 9వ తేదీ ఉదయం 9:15 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు జలసాగా వెళ్ళిపోతారు. ఏదైనా సరే కొంతవరకు హెల్త్ ఇష్యూలు కూడా కొంచెం తెలుసుకుంటారో ఏమో, మొత్తం మీద కొంత గట్టున పడ్డ ఫీలింగ్ కూడా వస్తుంటుంది. రుణభారం తగ్గడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనిస్తారు. శత్రువుల మీద కూడా మనం ఏదైనా సరే విజయం సాధించాలా, ఏదో ఒకటి కొత్తదాన్ని కనిపెట్టాలా, ఏదో కొత్త రకం మార్గంలోకి వెళ్ళాలా అనేటువంటి కృతనిశ్చయం కూడా నీకు కలగటానికి అవకాశాలంటూ అంది వస్తాయి. ఈ ఫలితాలు. ఇకపోతే తులా రాశిలో జన్మించినటువంటి జాతకులకి నక్షత్రం వైజ్ కొన్ని సమయాలు అనుకూలం కాదు. అవి ఎప్పుడంటే తులారాశిలో జన్మించిన చిత్ర నక్షత్ర 3-4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకి ఆ సమయం ప్రత్యేకంగా డిసెంబర్ 3వ తేదీ మంగళవారం సాయంత్రం 4:42 ప్రారంభమై 4వ తేదీ బుధవారం సాయంత్రం 5:15 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకూడదు. స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 4వ తేదీ బుధవారం సాయంత్రం 5:15 నుంచి 5వ తేదీ గురువారం సాయంత్రం 5:26 జస్ట్ 24 అవర్స్. ఆ సమయంలో క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా ఏదో పాత కార్యక్రమం ఏమంటే వాటిని గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా వేసుకుంటూ ఉండాలి. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ తిరుగుతుంటుంది. ఆ విధంగా రొటీన్ కార్యక్రమం చేసుకోవాలి. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి తులారాశి జాతకులకి 5వ తేదీ గురువారం సాయంత్రం 5:26 నుంచి ప్రారంభమై 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక ఈ సమయంలో రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. సో మరొక చిన్న గమనిక, డిసెంబర్ మొదటి వారంలో నేను తిరుపతి పట్టణానికి వస్తున్నానని చెప్పాను. ఆల్రెడీ వస్తున్నాను, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. లిమిటెడ్గానే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు అపాయింట్మెంట్స్ తిరుపతికి ఇప్పుడు లేవు. బట్ చాలామంది కాల్ చేస్తున్నారు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, ఈవెన్ నెల్లూరు జిల్లా ఆల్సో, నెల్లూరు, ఈవెన్ ఒంగోలు నుంచి కూడా, కావలి, ఒంగోలు, అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరు, సూలూరుపేట. కనుక మీరు కాల్ చేసేటైతే తిరిగి జనవరి నెల ఫస్ట్ వీక్లో 3 రోజులు ఉంటాను. జనవరి నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ లోపల ఒక 3 రోజులు ఉంటాను. కనుక ముందుగానే మీ స్లాట్ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అది తిరుపతి అయితే. రాజమండ్రి అయితే డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 25, 26 తేదీ లోపల ఒక 2 రోజులు మాత్రం రాజమండ్రిలో ఉంటాను. సో అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం, బరంపురం అక్కడ వాళ్ళు కూడా వస్తుంటారు. కనుక వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్ 9348632385. మరొకసారి చెప్తాను, 9348632385. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ ఫోన్ లిఫ్ట్ కాకపోతే వినే కంగారు పడద్దు, జస్ట్ మరొకసారి చేయండి. అప్పుడు కూడా లిఫ్ట్ అవుతుంటుంది. కాలేదనుకోండి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మాకు అపాయింట్మెంట్ కావాలి. తిరుపతి తిరుపతి, రాజమండ్రి రాజమండ్రి. తీరా నెలాఖరు దాకా ఉండి అప్పుడు చేశారనుకోండి, అప్పుడు అయిపోతాయి. మళ్ళీ నేనేం చేయలేను. నెక్స్ట్ ఫిబ్రవరి వరకు, మార్చికు ప్రయత్నం చేసుకోవాలి. శుభం.